మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రివర్యులు వారు పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో భాగంగా వారు మాట్లాడిన తీరు, వారు ఏ విధంగా గత ప్రభుత్వం పరిపాలించిందో మరిచిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం 4 నెలల్లోనే నిప్పుల వర్షం కురిపిద్దాం, మన కాంగ్రెస్ పార్టీని తొక్కుదాం, కేవలం నోరు ఉంది కదా అని చెప్పేసి నోరు పారేసుకొని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడదామని చెప్పి ఏకైక లక్ష్యంతోనే వారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం నిర్వహించడం జరిగింది. మనం ప్రెస్ మీట్లను కనుక మొత్తం సమీక్షిస్తే మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు, నాకు తెలిసి వారు 25 సంవత్సరాల నుండి యాక్టివ్గా రాజకీయాలలో ఉంటూ ఎప్పుడున్నా అధికార పార్టీ వైపు పోతూ అనేక సందర్భాల్లో ఆమెకు అవకాశాలు ఇచ్చినా గెలవకపోగా ఒకే ఒక్కసారి డోర్నకల్ శాసనసభ్యత్వానికి గెలిచి మన కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడం జరిగింది. ఇంత అనుభవం ఉన్న మంత్రి గారు ఇలా చిల్లర మల్లర మాట్లాడటం, పత్రికా గోష్ఠిలో నిజంగా కూడా ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. సభ ఉద్దేశం ముఖ్యంగా 19వ తారీఖు నాడు 11:01 కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు శుభగడియలో నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్లో చిన్న పార్టీ మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకున్నాం మేము. ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడున్నటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెప్పి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదన్న లక్ష్యంతోనే వారు ఆ రోజు రావడం జరిగింది. మాకు ముందే చెప్పారు, నేను 1 గంట ముందొస్తా, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా వ్యూహం ప్రతివ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలతో నేను మీకు సూచనలు చేస్తానని చెప్పడంతోనే వారు 4 గంటలకు మహబూబాద్ ప్రాంతంలో దిగడం జరిగింది. అప్పటికి ఎండ తీవ్రత 44 డిగ్రీల సెల్సియస్. మేము ప్రతి మండలాల్లో గ్రామాలలో వారిని కొంచెం ఆలస్యంగా రండి, సభ 5 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి వరకు మేమందరం కూర్చున్నాం. శాసనసభ సభ్యులం, డిసిసి అధ్యక్షులం, అలాగే మన క్యాండిడేట్ అయినటువంటి బలరాం నాయక్ గారు, మేమందరం ముఖ్యమంత్రి సలహాదారులతో మేము ముచ్చటించుకొని మనం వేసే ఎత్తు పై ఎత్తు దాని గురించి చర్చించుకున్నాం. దానిని ఏదో పెడార్థాలు వేసి మన ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా జన సంఘం లేదు, మీటింగ్ అంతా అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మనం పోయిన సంవత్సరం 2023లో జూలై చివరికి ఆగస్టు ప్రథమార్థంలోనే వర్షాలు పడ్డాయి. ఆగస్టు 15 తర్వాత ఈ రోజు వరకు వరుణుడు కరుణించలేదు.
ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి పాపాల పుట్టను భరించలేక కేసీఆర్ ని ఇంటికి పంపించాలని చెప్పేసి దేవుడు కూడా కనికరించకుండా వర్షాలు ఆపడం జరిగింది. ఆ వర్షాలు లేకపోవడం వలన ఇప్పుడు తీవ్రంగా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ పాపమంతా కేసీఆర్ మూట కట్టవలసిన పరిస్థితి. తర్వాత మన ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా మనందరం ఎలక్షన్లకు తిరుగుతా ఉంటే కేసీఆర్ నాగార్జున సాగరం 5-6 గేట్లను డిసెంబర్ 25వ తారీఖు నాడు ఎత్తేసి రాయలసీమకు నీళ్లు పంపించింది మీకు తెలియదా? మనకు అధికారం వచ్చి డిసెంబర్ 7వ తారీఖు నాడు మనకు అధికారం వచ్చింది. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఓట్లు ఎన్నిక జరిగింది. అప్పటికే దగ్గర 4 నుంచి 5 టీఎంసీల నీరు రాయలసీమలో వదిలిసింది. మన అన్ని పేపర్లు చూడగలిగాం. అదేవిధంగా వారు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ తోటి మాట్లాడి మంత్రాలు చేసుకొని ప్రత్యేక దళాలను మోహరించి నాగార్జున సాగర్ ఆనకట్ట ఏదో ఇబ్బంది ఉంది, ఆంధ్ర తెలంగాణ యుద్ధం జరుగుతా ఉందన్న లెవెల్లో దాన్ని చిత్రీకరించి మొత్తం నీరును రాయలసీమ తరలించడం జరిగింది. అదేవిధంగా అప్పటికే కాళేశ్వరం కుంగిపోతా ఉంది. కాళేశ్వరం కుంగిపోతుంటా ఉంటే వర్షాల కారణంగా ఇంకా మొత్తం గేట్లతో పాటుగా ఆనకట్టే మొత్తం కూలిపోయింది, కొట్టుకుపోయింది అనే ఉద్దేశంతో అప్పుడు కూడా నీటిని రివర్స్ పంపింగ్ చేయకుండా మొత్తం సముద్రంలోకి ఉత్తర నీరుని వదిలేయడం నిజంగా కూడా అది కేసీఆర్ చేసిన పాపమా కాదా మీరు గమనించండి ఒకసారి. మనకు అధికారం వచ్చేసరికి కాళేశ్వరం మొత్తం ఎడారి లాగా కేవలం ఇసుక దిబ్బలతోనే ఉంది. ఇటువంటి పరిస్థితులు అదే విధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను మొత్తం ఖాళీ చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పెట్టి మీరు ఎలా పరిపాలిస్తారు, మీరు ముందుకు ఎలా సాగుతారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేరుస్తారని చెప్పేసి వారు నిజంగా చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పుల కుప్పలుగా చేసి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులను తీసుకొచ్చి మేము మెడికల్ కాలేజీని కట్టినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి మొన్న సత్యవతి రాఠోడ్ గారు చెప్పారు. నేను ఒకటి చెప్తానమ్మా, ఏదన్నా మీరు పనిచేసినట్టంటే కేవలం కమిషన్లు ఏవైతే వస్తున్నాయో కమిషన్ల ప్రాజెక్టు కంటే మీరు కష్టపడ్డారు. మెడికల్ కాలేజీలు కడితే కమిషన్లు వస్తాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కమిషన్లు వస్తాయి. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు మెడికల్ కాలేజీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏమైనా కొత్త స్టాఫ్ ఏమైనా రిక్రూట్మెంట్ చేశారా? నోటిఫికేషన్ నుంచి చాలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి, చాలా మంది డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ అవి నడుపుకుంటా ఉంటే అటువంటి డాక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చి వారికి ఏమన్నా మెడికల్ కాలేజీ పర్మనెంట్ జాబ్ ఏమైనా ఇచ్చారని నేను చెప్తా ఉన్నా. మీరు పరిపాలించినటువంటి గత 9 సంవత్సరాలు కేవలం కమిషన్ల కొరకే పరిపాలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్ల ప్రాజెక్టు తోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నేల మట్టమైంది. మీరందరూ చూశారు. మొత్తం 7-8 పిల్లర్లు కుంగిపోయినాయి. నాణ్యత లోపంతో మీరు కమిషన్ల కప్పుర్తి పడ్డం వల్లనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 4 నెలలైంది. అప్పటికే మీరు కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా మీరు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఏ హామీలు నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవాడికి మెరుగైన వైద్యం చేయాలని చెప్పేసి ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం నడిచే బాటలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు 4500 ఇందిరమ్మ ఇల్లులు కేవలం ప్రతి నియోజకవర్గానికి ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులను ఈ ఎలక్షన్ కోడ్ అవ్వగానే ఆయా గ్రామాలలో ఆయా నియోజకవర్గాలలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ ఉన్నాం. 5 లక్షల రూపాయలతోటి చక్కగా పేదోడికి భూమి లేనడు కూడా 1 లక్ష రూపాయలతో భూమి కొనిచ్చి 6 లక్షలతోటి చక్కగా ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తాం. అలాగే మా ముఖ్యమంత్రి వాళ్ళకు మాట ఇచ్చారు,
వారు మాట ఇచ్చిందంటే తప్పరు. మంచి ఇందిరమ్మ ఇల్లులు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన చెర్లపల్లి జైల్లో మంచిగా సుందరంగా కేసీఆర్ ఉండేటట్టుగా, కేసీఆర్ అల్లుడు ఉండేటట్టుగా ఒక ఇల్లు, ఒక రూము, అలాగే కేసీఆర్ బిడ్డ కవిత ఉండేటట్టుగా ఒక రూము, హరీష్ రావు కూడా ఒక స్పెషల్ రూమ్ కట్టిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పగా నెరవేరుస్తారని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో నేను తెలియజేస్తున్నా. అదే విధంగా వారు చెప్పడం, మన ROFR పట్టాలు ఇచ్చేటప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఆ వచ్చిన జనమంతా మొన్న జరిగినటువంటి సభకు రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, తల్లి మీరు ఇచ్చినటువంటి ROFR పట్టాలు 4 గీసుకొని పడేయడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మేము గూడూరు మండలం నుండి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. ROFR పట్టాలున్నా వాళ్ళకు బ్యాంకు రుణాలు ఇవ్వట్లేదు. అదే విధంగా ఆయా భూములను చివరికి JCBలు పెట్టి బావులు తీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఎందుకు అని చెప్పి మీకు తెలియజేస్తాను. కేవలం ఎలక్షన్ స్టంట్ల కొరకే మీరు ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీకు 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మీకు అధికారం ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, దళితులకు ముఖ్యమంత్రిని చేసిండ్రా, ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కేవలం 4 నెలల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిందలు మోపడం మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాం. అదే విధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మన నాయకులు ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడడం జరిగింది. వారు ఇప్పుడు గత 4 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఓట్లు అడగండి. అలాగే మేము పరిపాలించినప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఎక్కడెక్కడ ఇచ్చారు మేము పోయి మా ఓట్లు అడుగుతా అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అదే విధంగా ఇప్పుడు గత 3 నెలల్లోనే 100 రోజులు పూర్తి కాకముందే 5 గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదే మనం ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటి ఆగిపోయింది. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరందరూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా నిజంగా కూడా సలహాలు సూచనలు చెప్పండి. అంతేగాని అవార్డులు చవార్డులు పెంచి ఏదో మేము విజయం సాధించడం, గత 9.5 సంవత్సరాలు మేము ఏదో చేసినాం అని చెప్పేసి మీరు చెప్పడం విధంగా కూడా ప్రజలు విడ్డూరంగా చూస్తా ఉన్నారు. అదే 6 నెలల ముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పులు తీసేసి నేను కాలి నడకన ప్రచారం చేస్తా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఇంకా మీరు మీ జీవిత కాలం చెప్పులు తీసేసినా కూడా ఇంకా వారిని ముఖ్యమంత్రిని మీరు చేయలేరన్న మాట మీరు గమనించుకోండి చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇస్తుంది. ప్రజలకు, పేదవారికి, చివరి వరుసలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు గుర్తులో పెట్టుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తారు. నేను చెప్తా ఉన్నా, గత 9.5 సంవత్సరాలుగా ఏ అరకోర ఇచ్చినటువంటి మీరు సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారా? మీకు ఎవరైతే తొత్తుగా ఉన్నారో, మరి ఎమ్మెల్యేలకు తొత్తుగా ఉన్నారు, అలాగే మంత్రులకు తొత్తుగా ఉన్నారు, వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు చెందినాయి. కానీ ఏ పేదవాడు కడుపు నిండిందా అని చెప్పేసి పత్రికా విలేకరుల సమక్షంలో మీకు చెప్తా ఉన్నాం. అదే విధంగా ఎన్నో పాపాలు చేసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపుతామన్న ఉద్దేశంతోనే ప్రకృతి కూడా మిమ్మల్ని కాపాడలేకపోయింది. రాబోయే రోజుల్లో మీకు ఈ వర్షాకాలం చూడండి, వర్షాలు పడతాయి, ప్రజలు సమృద్ధిగా సస్యశ్యామలంగా అందరూ చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ క్రీడ విరగడైంది. అదే అధికారులు కూడా మేము చాలా స్వేచ్ఛాయుత వాతావరణం పనిచేయగలుగుతా ఉన్నాం. ఎటువంటి అధికారులకు కూడా మీరు ప్రలోభాలకు గురి చేయకుండా నాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంతకంటే గొప్ప సందేశం ఏమి ఇవ్వబోతున్నాం? అందుకే నేను చెప్తా ఉన్నాం, ఏదున్నా కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రాబోయే రోజులు మేము చూసాం, ఇక్కడ 3000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటే మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9.5 సంవత్సరాల్లో 3000 ఎకరాలున్న భూమిని కేవలం 300 ఎకరాలు కుదించారు.
నేను చెప్తా ఉన్నా, మీ భూములను లాక్కునే దాతని నిద్రపోనని చెప్పేసి నేను మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం ఇక్కడ నిజాం చెరువు కావచ్చు, ఎఫ్టీఎల్ ల్యాండ్ తో పాటు బఫర్ జోన్లను, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎన్ని ఎకరాలు కుంభకోణం ఉందో మాకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు 30 ఎకరాల 4 గుంటల భూమిని, వాళ్ళు 551 సర్వే నెంబర్ ఉన్న భూమిని 287 సర్వే నెంబర్ అని చెప్పేసి గవర్నమెంట్ భూమిని పట్టా భూమిని మార్చి మీరు పట్టాలు చేసుకుని మీరు కాదా, ప్రతి ఒక్క గుంట భూమిని మేము తీసుకుంటాం. ఏదో ఇప్పుడు మీరు చెప్పేసి ఏదో బెదిరించేసి మీకు మీ భూములను మీరు కాపలా కాదాం అనుకుంటున్నారు, కానీ మీరు అక్రమంగా సంపాదించిన భూములన్నింటినీ మేము తిరిగి ప్రభుత్వానికి ఇస్తాం. నేను ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ అంతా నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంతా మనకు రావాల్సిన మౌబాద్ హెడ్ క్వార్టర్స్ లో రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ మనకు కాకుండా మన ములుగుకి ఎలా పోయింది? కేవలం ఇక్కడ మనం స్థలం చూపించలేకపోయాం. ఎందుకంటే ఉన్న స్థలాన్ని అందరూ మీ నాయకులే దోచేసింది కదా. ఇంకా మీకు గిరిజన యూనివర్సిటీకి స్థలం ఎక్కడుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మనకు వచ్చేటటువంటి గిరిజన యూనివర్సిటీని కూడా మనం కాకుండా ములుగు జిల్లాకు మీరు తరలించడం ఎంత పాపమో మీ గిరిజనుల ఉసురు తగ్గుతుందని చెప్పేసి పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మా ముఖ్యమంత్రి గారి గురించి ఏ ఒక్క మాట మాట్లాడినా మీ నాలుక కోసి మిమ్మల్ని బజారుకి ఇస్తామని చెప్పేసి సభ తెలియజేస్తున్నాను.